శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. తత్ర సదా ప్రవహంతి తటినీం వజ్రాభిత చిరంజీయాత్ చటులోర్మి జార నృత్యతు కలహంసి కులకల క్వణిత పుష్ఠ. చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి శ్లోకం. అయితే దీని తాత్పర్యం, ఆ ప్రదేశమునందు పారుచున్న వజ్ర అనే నామము కలిగిన నది చెలించు అలలతో, నాట్యము చేయు హంసలతో, హంస శబ్దములతో సమృద్ధమై చిరకాలము జీవించుగాక అన్నది ఈ శ్లోకం తాలూకా తాత్పర్యం. అయితే ఈ శ్లోకం తాత్పర్యం మనకి కాస్త అర్థం కాకపోయేసరికి ఆ ప్రదేశమునందు అని ప్రారంభం చేశారు తాత్పర్యం. ఏ ప్రదేశమునందు అంటే శ్రీపురంలో ఉండేటటువంటి గోమేధిక వజ్రమణి ప్రాకారాల మధ్యమో వాసము చేయుచూ ఉండేటటువంటి ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ లలితా పరాభట్టారిక నివసించి ఉండేటటువంటి శ్రీపురం అనే ప్రదేశంలో వజ్ర అనేటటువంటి నామము కలిగిన నది, అందులో నాట్యము చేయుచూ ఉండేటటువంటి హంసలు, చక్కనైనటువంటి అలలతో కూడుకున్నటువంటి ఆ దివ్య సుందర రమణీయమైనటువంటి ఆ దృశ్యాన్ని మానవులంతా దర్శించుచు ఆ శ్రీపురంలోనే అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలతో మానవులందరూ కూడా చిరకాలము జీవించుగాక అన్నది ఈ శ్లోకంలో ఉండేటటువంటి ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.